హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు 2024 నాటా నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో అప్లికేషన్ డేట్సు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్సు, క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్ను, సిలబస్సు, మనకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, వ్యాలిడిటీ, ఇలాంటి విషయాల గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ 2024 మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఎగ్జామ్ డేట్స్ 2024 ఏప్రిల్ నుంచి జూలై వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ప్రతి వీకెండ్లో, అంటే మనకు సాటర్డే మరియు సండే 2 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సాటర్డే సండేలో కూడా మనకు 2 సెషన్స్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు మార్నింగ్ సెషను 10 AM to 1 PM వరకు ఉంటుంది. మనకి 3 అవర్స్ ఉంటుంది, అంటే 180 minutes. అదేవిధంగా సెకండ్ సెషన్ కూడా 1:30 PM నుంచి 4:30 PM వరకు ఉంటుంది. ఇది కూడా మనకు 180 minutes, అంటే మనకు 3 అవర్స్ ఉంటుంది. మనకు ఏప్రిల్ నుంచి జూలై లాస్ట్ వరకు ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషను 2 సెషన్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఎగ్జామ్ డేట్ సంబంధించి సమాచారం. ఇందులో ప్రధానంగా మనం నాటాని 3 times అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం అటెంప్ట్ చేసిన 3 టెస్టులో దేంట్లో మెరిట్ వస్తే దాన్నే మనకు ర్యాంక్గా పరిగణించడం జరుగుతుంది. సో బెటర్ ఆఫ్ 3 నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ రాసిన టెస్టు మంచి స్కోర్ వస్తే మిగిలిన టెస్టులు అవసరం లేదు. ఫస్ట్ రాసిన టెస్టు మంచిగా రాయలేదు అనుకున్నప్పుడు సెకండ్ కానీ థర్డ్ కానీ మనం మంచి స్కోర్ వస్తే దాన్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫీజు అయితే సింగిల్ అటెంప్ట్కు ఒక రకంగా ఉంటుంది, 3 attemptsకు ఒక రకంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఫీజు వివరాలు కూడా చూసుకుందాం ఒకసారి. ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మనకు సింగిల్ టెస్ట్కి జనరల్ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి మేల్ కేటగిరీకి 1750, ఫీమేల్ కేటగిరీకి 1250. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడికి మేల్ క్యాండిడేట్స్కి 1250, ఫీమేల్ క్యాండిడేట్కి 1000 రూపీస్, ట్రాన్స్జెండర్కి అయితే 1000 రూపీస్, అవుట్ సైడ్ ఇండియా క్యాండిడేట్స్కి 10,000 రూపీస్ ఉంటుంది. ఎవరైతే 2 టెస్ట్ రాయాలనుకుంటారో వారికైతే జనరల్ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్కి మేల్ క్యాండిడేట్కి 3,250 రూపీస్, అదేవిధంగా ఫీమేల్కి 2,250 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ అయితే 2,250 రూపీస్, అదేవిధంగా ఫీమేల్ అయితే 1,750 రూపీస్, ట్రాన్స్జెండర్ అయితే 1,500, అవుట్ సైడ్ ఇండియా అయితే 18,000. అదేవిధంగా ఎవరైతే 3 టెస్టులు రాయాలి అనుకుంటారో వారైతే జనరల్ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ కేటగిరీకి మేల్ క్యాండిడేట్స్ అయితే 4,500, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 3,000 రూపీస్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మేల్ కేటగిరీ 3,000 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 2,500, అదేవిధంగా ట్రాన్స్జెండర్ అయితే 2,000 రూపీస్, అవుట్ సైడ్ ఇండియా అయితే 25,000 రూపీస్. ఈ విధంగా అయితే మనం సింగిల్ టెస్టు, 2 టెస్టు అండ్ 3 టెస్ట్కి సంబంధించి సపరేట్గా ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఇది మనకు ఫీజుకి సంబంధించి సమాచారం. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు 10+2 లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారో వారైతే మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్గా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ టెస్ట్ మాత్రం ఇంగ్లీషు మరియు హిందీలో ఉంటుంది, తెలుగులో ఉండదు. టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ 2 మాడ్యూల్స్ ఉంటుంది. ఇందులో మనకి ఆఫ్లైన్ 90 minutes ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్ 90 minutes ఉంటుంది. మొత్తంగా మనకు 3 hours అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఆఫ్లైన్ చూసుకుంటే పార్ట్ ఏలో A1, A2, A3 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. A1 నుంచి కాంపోజిషన్ అండ్ కలర్కి సంబంధించి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇది 25 marks ఉంటుంది. అదేవిధంగా A2 సంబంధించి చూసుకుంటే మనకు స్కెచింగ్ అండ్ కాంపోజిషన్, ఇది బ్లాక్ అండ్ వైట్కి సంబంధించి 25 marks ఉంటుంది. అదేవిధంగా A3 చూసుకుంటే మనకు 3D కాంపోజిషన్ ఉంటుంది, ఇది 30 marks ఉంటుంది. మనకు టోటల్గా 3 క్వశ్చన్స్కి 80 marks ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ పార్ట్ బి చూసుకుంటే మనకు B1కి సంబంధించి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది ఈచ్ క్వశ్చన్కి 2 marks ఉంటుంది. సో కాబట్టి టోటల్గా 60 marks. అదేవిధంగా B2 నుంచి 15 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 4 marks ఉంటుంది. సో 60 marks. మొత్తం టోటల్గా మనకు 45 క్వశ్చన్స్కి 120 marks ఉంటుంది. ఇందులో మనకి టోటల్ మార్క్స్ పార్ట్ ఏ మరియు పార్ట్ బి నుంచి 200 marks ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మనకి పార్ట్ ఏ నుంచి 3 క్వశ్చన్స్కి 80 marks, అదేవిధంగా పార్ట్ బి నుంచి 45 క్వశ్చన్స్కి 120 marks. మొత్తం టోటల్గా పార్ట్ ఏ మరియు పార్ట్ బి నుంచి 200 marks ఉంటుంది. ఇది మనకు టెస్ట్ ప్యాటర్న్కి సంబంధించి.
సో సిలబస్ చూసుకుంటే మనకు పార్ట్ ఏ నుంచి డ్రాయింగ్ అండ్ కాంపోజిషన్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మొత్తం 90 మినిట్స్ 80 మార్క్స్. సో ఇందులో A1 నుంచి కాంపోజిషన్ అండ్ కలరు, అదేవిధంగా A2 నుంచి స్కెచింగ్ అండ్ కాంపోజిషన్, A3 నుంచి 3D కాంపోజిషన్. అదేవిధంగా పార్ట్ బి చూసుకుంటే మనకు 90 మినిట్స్ 120 మార్క్స్. ఇందులో మనకు విజువల్ రీజనింగ్ అండ్ లాజికల్ డెరివేషన్ అండ్ జీకే ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా డిజైన్ సెన్సిటివిటీ, డిజైన్ థింకింగ్, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ. ఇది మనకు పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి సిలబస్. టెస్ట్ క్వాలిఫైయింగ్ చూసుకుంటే మనకైతే ఎగ్జామ్లో మినిమం 20 మార్క్స్ పార్ట్ ఏ నుంచి కంపల్సరీ రావాలి. అదేవిధంగా మినిమం 30 మార్క్స్ అనేది పార్ట్ బి నుంచి రావాలి. అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే కూడా మనకు 70 మార్క్స్ వచ్చి ఉండాలి. 200 మార్క్స్కి 70 మార్క్స్ మినిమంగా వచ్చి ఉండాలి. మనకు మినిమం పార్ట్ ఏ నుంచి 20 మార్క్స్, పార్ట్ బి నుంచి 30 మార్క్స్, ఓవరాల్ కేటగిరీలో 70 మార్క్స్. ఈ విధంగా ఈ 3 సెక్షన్లు ఫుల్ఫిల్ చేస్తేనే మనకు ర్యాంక్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రము మనం ఫోటో అండ్ సిగ్నేచర్ 2 అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో సంబంధించి చూసుకుంటే మనకు 4 KB టు 100 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ విషయానికి వస్తే 1 KB టు 30 KB మధ్యలో ఉండాలి. ఈ 2 మన సాఫ్ట్ కాపీస్ అయితే స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం నాటా ఎగ్జామ్స్ని 3 అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ వచ్చిన స్కోర్ని మనం ర్యాంక్గా పరిగణించుకోవచ్చు. బెస్ట్ వచ్చిన ర్యాంక్ స్కోరు మనకు 2 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మనకి ఇప్పుడు 2024-25 అకాడమిక్ ఇయర్తో పాటు 2025-26 అకాడమిక్ ఇయర్ కూడా సో ఇదే ర్యాంక్ కార్డ్ని మనం ఉపయోగించుకొని అడ్మిషన్ పొందొచ్చు. ఇది మనకు నాటాకు సంబంధించి 2 ఇయర్స్ వ్యాలిడిటీ. చూసారుగా, ఇది మనకు నాటా 2024 టెస్ట్కు సంబంధించి అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్, క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, మనకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, వ్యాలిడిటీ. ఇందులో అయితే ఈ విషయాల గురించి పూర్తిగా డిస్కషన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్, మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేశాను. సో కావాల్సిన వారు ఒకసారి దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇది మనకు నాటా 2024 సంబంధించి ఇన్ఫర్మేషను. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.